హాయ్ గాయ్స్, నేనైతే ఈరోజు కాచిగూడలోని కుమార్ 70mm థియేటర్కి అయితే వచ్చిన. ఇక్కడ చూస్తారు కదా, ఇదే కుమార్ 70mm థియేటర్. కాచిగూడలోనే ఓల్డెస్ట్ థియేటర్ ఇది. ఇక ఇక్కడ చూస్తారు కదా, బుకింగ్ కౌంటర్ అయితే ఉంది. 70 రూపీస్ ఫస్ట్ క్లాస్, 100 రూపీస్ బాల్కనీ టికెట్ ఉంది. నేనైతే 100 రూపీస్ టికెట్ తీసుకున్నా. ఇక లోపలికైతే పోదాము. లోపలికి పోగానే వినాయకుడి విగ్రహం అయితే ఉంది. ఇక పైన చూస్తారు కదా, ఈ రూఫ్ డిజైన్ అయితే నాకు మస్తు నచ్చింది. ఇటువంటి డిజైన్ నేను ఏ థియేటర్లో చూడలే, నాకైతే మస్తు అనిపించింది ఈ రూఫ్ డిజైన్. ఇక ఇక్కడ మనకి ఒక క్యాంటీన్ అయితే ఉంది. క్యాంటీన్లో ప్రైజెస్కి ఇట్లా చీపే ఉన్నాయి. ఈ క్యాంటీన్కి వెనకాతలనే మనకి 70 రూపీస్ టికెట్కి ఎంట్రన్స్ అయితే ఉంది. ఇక నేనైతే బాల్కనీలో పోతున్నా. లోవర్ బాల్కనీ ఇది, 110 రూపీస్. ఇక లోపలికి పోగానే సీటింగ్ అయితే ఇట్లుంది మనకి. ఇక స్క్రీన్ చూస్తారు కదా, నాకైతే జర స్క్రీన్ పెద్దగా అనిపిస్తుంది. బట్ 70mm అంట. ఇక చూస్తారు కదా, కపుల్ సీట్స్ అయితే ఉన్నాయి మనకి. గడ పైన చూస్తారు కదా, గది అప్పర్ బాల్కనీ. ప్రజెంట్ అయితే క్లోజ్ చేసారు. ఈ లోవర్ బాల్కనీలో అయితే సీట్స్ అయితే నాకు మంచిగానే అనిపించాయి. గీడ మనకి సీట్కి ఇంకా రోకి మధ్య మస్తు గ్యాప్ అయితే ఉంది. అదైతే నాకు ఈ థియేటర్లో మస్తు నచ్చింది. ఇక ఈడ నుంచి మనకి స్క్రీన్ గిట్లా మంచిగానే కనపడుతుంది. ఈ థియేటర్ని 1986లో కన్స్ట్రక్ట్ చేసారంట. గప్పట్లో మొత్తం ఇంగ్లీష్ మూవీస్ ఆడేటంట ఈ థియేటర్లో. ప్రజెంట్ అయితే పెద్ద నడవట్లే థియేటర్. పైన చూస్తారు కదా, మనకి ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. ఏసీ గిట్లే మొదలే. గదే మనకి ప్రొజెక్టర్. గాడకెళ్ళి మనకి ప్రొజెక్టర్తో వేస్తే ఈ స్క్రీన్ మీద మనకి బొమ్మ అయితే కనపడుతుంది. నేనైతే మంజుమల్ బాయ్స్కి వచ్చిన. గిడ స్క్రీన్ క్లారిటీ అయితే జర డల్ ఉండే, ఆడియో అయితే జర మంచిగానే అనిపించింది. ఇక ఈ థియేటర్లో మీరు ఏదైనా మూవీ చూస్తుంటే కింద కమెంట్ చేసుకోరి. అండ్ నా ఛానల్ని ఎంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి.